హాయ్ నేను సతీష్. తనూజ ఏవి గురించి మాట్లాడుకుందాం. అట్లాగే చాలా అప్డేట్స్ ఉన్నాయి. చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటి అన్నింటి గురించి ఈ వీడియోలో అనలైజ్ చేసేస్తా. అట్లాగే కొంతమంది కొన్ని డౌట్స్ కూడా క్లారిఫికేషన్ ఇస్తాయి వీడియోలో. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఏ కంటెస్టెంట్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుంది. నేను చాలా వరకు రీసెర్చ్ చేస్తా, అబ్జర్వేషన్ చేస్తా. మీకు కూడా ఏమనిపించింది, ఇప్పుడు తనూజకి ఎందుకు మాకు ఇష్టం, లేదా కళ్యాణ్ మాకు ఎందుకు ఇష్టం, ఏ పాయింట్లో, లేదా డీమాన్ పవన్ యాక్టివ్గా ఉంటాడనా, లేకపోతే కామనరను పూర్ బ్యాక్గ్రౌండ్ అనా, లేకపోతే ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు హార్డ్ వర్క్ అంటే ఇతడు అనే మాదిరిగానా, లేదా సంజన ఒక ఫైటర్ అని, ఇట్లా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ చూసి ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతారు కదా. ఈ టాప్ 5 కంటెస్టెంట్లో మీరు ఏ కంటెస్టెంట్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది ఒక్క కామెంట్ పెట్టండి. మొత్తం అన్ని కామెంట్లో నేను చూస్తా. ఓకే, ఇట్లా రిసీవ్ చేసుకున్నారా అనేది అయితే అర్థమవుతుంది. సరే, వీడియో చూసే ముందు లైక్ కూడా కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా లోకల్ ఇంటర్నేషనల్ అనేక టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. అయితే ఈ ఏవీలో ఇంకొక పెద్ద బజ్ ఏంది ఇప్పుడు నడుస్తుంది. ఫస్ట్ వన్ క్లారిఫికేషన్, ఏవీలు ఇలా ఫస్ట్ వేసిన వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉంటుంది, లాస్ట్కి వచ్చే వాళ్ళకి కొద్దిగా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఓటింగ్ తక్కువ వస్తుంది అని లెక్క కొంత నడుస్తూ ఉంది. డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. కొంత ప్రభావం అయితే ఉంటుంది, కాదనట్లే. ముందుగా పడిన వాళ్ళకి అరే భలే కష్టపడ్డాడు కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ పడింది, అరే నిజమే కదా, చాలా కష్టపడ్డాడు కదా, ఎంత ఎంటర్టైన్ చేశాడు, ఎంత నవ్వించాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని టాస్కుల్లో గెలిచాడు, అసలు ఎప్పుడు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ గెలవని మాదిరిగా ఇన్ని టాస్కులు గెలిచి రికార్డు కొట్టాడు, నిజంగా విన్నర్ మెటీరియల్ కదా అని ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆయన పెయిన్ఫుల్ జర్నీ, వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ పూర్ ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ చూసేటప్పుడు హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. ఆ రకంగా కొంత ఖచ్చితంగా పాజిటివిటీ వస్తుంది, ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. లాస్ట్ వచ్చే వాళ్ళకేమో ఇంకా టైం కూడా ఉండదు కనుక అప్పటికే ఫ్రైడే మిడ్ నైట్తో ఓటింగ్ అయిపోద్ది. కానీ కాకపోతే ఇది 1-2% మ్యాక్సిమం ఒక 1.5% అనుకోవాలి. ఒక 2% కూడా ఓటింగ్ చేంజ్ చేసేసంత ఉండదు. కాకపోతే ఇలాంటి టఫ్ ఫైట్ ఉండేటప్పుడు ఇప్పుడు డీమాన్ పవన్, సంజన, ఇమాన్యుయల్ టఫ్గా ఉండేటప్పుడు కొద్దిగా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. సో అయితే విన్నర్ను మార్చేసంత అయితే ఉండదు. ఇప్పుడు పైగా ఏవీలు కూడా చూసారా, వాళ్ళు కూడా చాలా బ్యాలెన్స్డ్గా. ఇమాన్యుయల్ ఏవి ఎంతమంది గమనించారో, టైం కూడా వీడియో డ్యూరేషన్ కూడా 1.53 అట్లా ఆయన డ్యూరేషన్ పెడితే, ఈ అమ్మాయి తనూజకు సంబంధించి 1.52 ఒక్క సెకండ్ అట్లా చూసుకొని వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ముందు వచ్చే వాళ్ళు ఏవీలు ఎట్లా ఎంత డ్యూరేషన్ ఉంటాయి చూద్దాం. కానీ వీళ్ళిద్దరి విషయంలో కూడా చూసారా అంత జాగ్రత్తగా పడుతున్నారు. ఎందుకంటే ఆడియన్స్ ప్రతిదీ చూస్తారు, అబ్జర్వేషన్ చేస్తారని. లాస్ట్ టైము గత సీజన్లో అంతకుముందు కూడా ఏంటి వీళ్ళ ఏవీకేమో 1.5 మినిట్లో క్లోజ్ చేస్తారు, వాళ్ళదేమో 2 మినిట్స్ వేశారు, వీళ్ళదేమో 120గా క్లోజ్ చేశారు, వాళ్ళది 2 మినిట్స్ దాటి వేశారు. ఇట్లా చాలా రచ్చ అయితే నడిచింది కనుక అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అనడానికి ఈ 2 ఏవీలు ప్రస్తుతానికి వచ్చిన 2 అయితే ఆయన దాకా ఒకటి 53 నిమిషాలు ఉంటే ఆ అమ్మాయిది ఒకటి 52 నిమిషాలు ఇట్లా ఉంది కనుక ముందు చూద్దాం మిగతా వచ్చేవాళ్ళు కూడా. అయితే నేనేమనుకుంటానంటే తనూజ, కళ్యాణ్ విన్నర్ రేస్లో ఉన్నారు కనుక వీళ్ళిద్దరూ ఫస్ట్ డే వేసేయాల్సిందే, లేదా లాస్ట్కైనా ఉంచాల్సిందే. మిగతా ముగ్గురిది కూడా అట్లా వేయడం వల్ల, ఇప్పుడు ఇమాన్యుయల్ ముందు వేయడం వల్ల అతనికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ కాస్త ఎడ్జ్లోనే ఉన్నారు కనుక డీమాన్ పవన్ అందరికీ సంజన కొద్దిగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇట్లా ఈ ఏవీల గురించి అయితే తప్ప మరీ పెద్దగా డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండవు. ఇక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తనూజ ఏవి చూసిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు చెప్పి నా ఒపీనియన్ కూడా చెప్పి నెక్స్ట్ చాలా అప్డేట్స్ ఉన్నాయిగా అవి కూడా చెప్పేస్తారు. సరే, తెర మీద నటన, పలికించిన భావాలు, చెరగన ముద్ర వేసి అంటే 100% పర్ఫెక్ట్. అవే ఈ అమ్మాయికి ఇంతవరకు ఛాన్స్, ఈ బిగ్ బాస్ హౌస్లో ఛాన్స్ రావడానికి కావచ్చు, ఇంత దూరం రావడానికి ఒక మూల స్తంభాలుగా నిలిచాయి. ఆవిడకి పలికించిన హావభావాలు కావచ్చు, చెరగన ముద్ర, ఒక బుల్లితెర నటి అంటాం కదా, అట్లాగా సీరియల్ ఆర్టిస్ట్గా ఆ ముద్దమందార సీరియల్ అంటే అది బాగా హిట్ అంట. మరి ఎందుకు అంత హిట్ అంటే కాన్సెప్ట్ ఏంటో నాకు ఐడియా లేదు. బట్ అదర్ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ చేసి మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వడం వల్ల ఈ అమ్మాయి అనగానే టక్కన ఆ సీరియల్ అనగానే ఈవిడ అట్లా నిజంగా ఆ ఆడియన్స్లో ఒక చెరగన ముద్ర వేసేదానికి అందులో ఈవిడ చేసిన యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అవే నిజంగా ఒక మూల స్తంభాలనే చెప్పాలి. అందుకే ఆ అమ్మాయి కూడా తను కూడా అంటుంది చూసారు లాస్ట్లో, ఎక్కడో పుట్టి పెరిగి నన్ను ఎంతగా ప్రేమించి ఈరోజు ఇక్కడ నిలబడేలా చేసిన ఆడియన్స్ థ్యాంక్స్ అంటే తెలుగు ప్రేక్షకులకి ఆ ఫీలింగ్ ఎట్టి పరిస్థితులు ఉండదు. ఎక్కడ ఎవరు ఏంటని చూడరు, ఫెయిర్గా జెన్యున్గా ఎవరు ఆడుకుంటే వాళ్ళకి కనెక్ట్ అవుతారు, అభిమానిస్తే గుండెల్లో పెట్టుకుంటారు, నెత్తి మీద కూడా పెట్టుకుంటారు. ఇలా ఎన్నో సందర్భాల్లో ఎంతోమందిని ఆదరించారు, అభిమానించారు, ఆరాధిస్తూనే ఉంటారు. అదైతే ఉంది. కాకపోతే లాస్ట్ సీజన్ మాదిరిగా మరి ఆ ఫీలింగ్తో వాళ్ళంతా గ్రూప్ అయిపోయి ఒక 4-5 కలిపి ఒకే ప్రాంతం నుంచి వచ్చామని చెప్పి ఆడుకుంటే అప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు. వాళ్ళు కూడా ఫెయిర్గా ఆడుకున్నంతసేపు ఇప్పుడు ఈ సీజన్లో కూడా ఎగ్జాంపుల్ సంజన, ఈ అమ్మాయి నాన్ తెలుగు ఆ ఫీలింగ్ ఉందా? లేదు కదా. ఉంటే ఈ ఉన్న ఫిమేల్ కంటెస్టెంట్లు ఇద్దరు కూడా నాన్ తెలుగే. బట్ తెలుగు ఆడియన్స్కి ఆ ఫీలింగ్ అంటూ ఉంటే
లేదు వీళ్ళు ఉండకూడదు ఇంకేదో రకరకాల స్కెచ్లు అదేం ఉండదు. ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు ఫెయిర్గా ఉన్నారు, ఇవన్నీ చూసుకుని వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, అభిమానిస్తారు, ఓట్లు వేస్తారు. అట్లా ఈ స్థాయి వరకు వీళ్ళిద్దరు కూడా వచ్చారు. కాకపోతే చెప్పే కదా, మనమంతా ఒకటైనా వాళ్ళంతటి వాళ్ళే లాస్ట్ సీజన్లో ఆ ఫీలింగ్ క్లియర్గా హైలైట్ చేసినట్టుగా అయిపోయింది. అది మనకు మనమే సపోర్ట్ చేసుకున్నా దానికి ఇంటా బయట బాగా నెగిటివ్ అయితే వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఈ సీజన్లో కూడా కనిపిస్తూ ఉంది ఓటింగ్లో. దానికి సంబంధించి ఇప్పటికే నేను ఓటింగ్ వీడియో న్యూస్ బాల్ అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో చూడండి. అయితే ఈ అమ్మాయి ఏవికి సంబంధించి కూడా ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొని నిజంగా చిచ్చరపిడిగంటే బాగా ఆడింది. ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. 100% ఆడింది. ప్రతి టాస్క్లో కావచ్చు, ప్రతి గేమ్లో కావచ్చు, కెప్టెన్ అవ్వాలని కావచ్చు, ఫైనలిస్ట్ అవ్వాలని కావచ్చు, ఆ జీల్ అయితే కనబడింది. ఎస్ నేను ఆడాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను ఉండాలి అనే తాపత్రయం కనబడింది. ఫస్ట్లో కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది, నేను సెన్సిటివ్, నేను బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటానని చెప్పింది. కానీ అట్లా అని చెప్పి నా వల్ల కాదని కూర్చోలే. ఆవిడికి చేతనైనంత వరకు ఫిజికల్లీ కానీ మైండ్ గేమ్ వరకు ఆడుకుంటూ రాగలిగింది. అందుకే కొంతవరకు ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అయితే ఇంకొక బిగ్ బాస్ చెప్పినట్టుగా చిన్న విషయానికే మనసు నొచ్చుకుని ఆ దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో శివంగిలు అన్నాడు కదా, కథన రంగంలో ఫిజికల్ టాస్క్లు వచ్చేటప్పుడు ఆడింది. కానీ మరి చిన్న విషయానికి కూడా నొచ్చుకోవడం కూడా మైనస్ అయిపోయాయి. మరీ అంత సున్నితంగా ఉండక్కర్లా, మరీ అంత మనసుకు తీసుకోవక్కర్లా, మరీ అంతగా హైపర్ అయిపోవక్కర్లా. పోపు గొడవలు కావచ్చు, చిన్న చిన్న విషయాలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. సో మరీ ఎక్కువగా ల్యాగ్ చేసేసి మరీ హట్ అయిందా లేకపోతే ఏంటి మరీ ఎంత రియాక్ట్ అయిపోలా అని అదే ఆవిడకి మైనస్ అయింది. ఆ కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా ఆ శివంగల ధీరత్వం ఉంది, ఆ సున్నితత్వం ఉండొచ్చు. ఆ సున్నితత్వం నుంచి వచ్చిన రియాక్షన్ కూడా మరీ హైపర్ అయిపోయి ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది, మరీ ఎక్కువ అరిచేస్తుంది, అలిగేస్తుంది, ఏడు చేస్తుంది. మొదట్లో అయితే తనూజ జర్నీ అంటే కట్టె కొట్టే తెచ్చిన మాదిరిగా చెప్పాలంటే అలుగుతుంది, ఏడుస్తుంది, అరుస్తుంది. ఈ మూడు ముక్కల్లో అనిపించింది. అంత అక్కర్లా, అంత ప్రాక్టికల్గా స్పోర్టివ్ స్పిరిట్ తీసుకుని పాజిటివ్ వైపుతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. అయితే చాలామంది ఇప్పుడు ఆయన బిగ్ బాస్ చెప్పినట్టుగా కుటుంబ సభ్యులలాగానే యాక్సెప్ట్ చేశారు. మా ఇంట్లో అమ్మాయి, మా చెల్లి, మా కూతురు, ఇట్లా చాలామంది, మా కోడలు, మా అమ్మాయి, ఇట్లా చాలామంది వరకు అయితే అలాగే యాక్సెప్ట్ చేస్తారు. అదంతా పాజిటివే. ఇక ఈవేళ చూడబోతున్న అప్డేట్స్, నాకు వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఈ సీజన్లో లాస్ట్ సీక్రెట్ టాస్క్ కూడా ఇస్తున్నాడు బిగ్ బాస్. అది ఎవరికంటే సంజనా గల్రాని. ఆవిడకే మళ్ళీ సీక్రెట్ టాస్క్ అంట. మరి అది ఏంటి, ఎట్లా ఆడతారంటే బహుశా నేను ఏవి కోసం వస్తారు కదా ఎందుకంటే నెక్స్ట్ తనూజ ఏవి తర్వాత కళ్యాణ్ పడాలి ఏవి టెలికాస్ట్ అవుతుంది, ఆ తర్వాత సంజనా ఏవి వస్తుంది. మరి ఆ సంజనా ఏవి కోసం వచ్చినప్పుడు మరి ఇస్తాడేమో. కానీ ఒక సంజనాకి అయితే సీక్రెట్ టాస్క్ ఇచ్చాడంట. ఫస్ట్ నుంచి సంజనాకి వరుసగా సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉంటే ఈ సీజన్ అంతా రచ్చరంబోలో చేస్తుంటుంది. మామూలుగానే చెడు కూడా ఆడుకుంది. కెలికి ఫైయింగ్ అంటే ఏంటో చూపించింది. ఊరికే ఉన్నామా తిన్నామా పడుకున్నామా అనే నేచర్ కాకుండా మనం ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఉండాలి, మన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి గెలకాలి, ఆడడానికి వచ్చి ఊరికి టైంపాస్ కావాలన్నా సరే చేయాలని. అలాంటి ఆమెకు ఫస్ట్ నుంచి నిజంగా రోజుకో సీక్రెట్ టాస్క్ ఇచ్చేసిన కొల్లాలో అంటారు కదా, సునామీ సృష్టించేది హౌస్లో. మొత్తానికి ఇప్పుడు కూడా లాస్ట్ సీక్రెట్ టాస్క్ అంటే మరి ఏమి ఇచ్చారు, ఎట్లా చేసిందో మనం చూసాక మాట్లాడదాం. ఇక కళ్యాణ్ ఏవి కూడా చెప్పాం కదా, ఆయన కూడా నేచర్ ఎట్లా ఉంటుందో బిగ్ బాస్ మాటలు ఏం చెప్పాడు చూసాక ఆ ఏవీలు వచ్చాక దాని గురించి మాట్లాడదాం. ఇంకో అప్డేట్ ఏమంటే శ్రీముఖి అండ్ ప్రదీప్ వస్తున్నారంటే, ఎంట్రీ ఇస్తారంట. బహుశా వాళ్ళు అయితే వాళ్ళు ఒక టీవీ షో సంథింగ్ మూవీ ప్రమోషన్, టీవీ షో కోసం వాళ్ళు చేసే షో కోసం ప్రమోషన్కి వస్తారు. బట్ వీళ్ళతోనూ ఒక సూట్ కేసు పంపించి సీన్ క్రియేట్ చేద్దామా ఏంటి, కొద్దిగా హైప్ కోసం డ్రామా ఉంటుంది కదా, మజాక్ రావాలి, ఆడియన్స్కి రావాలి, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి చూద్దామని అట్లాంటిది ఏదో ప్లాన్ చేస్తున్నారంట. మరి అవుతుంది లేదు కానీ మామూలుగా వచ్చి ఆ షో కోసం ప్రమోట్ చేసుకుని వెళ్తారా లేకపోతే సూట్ కేసు తెచ్చుకొని కాస్త డ్రామా క్రియేట్ చేసి ఇచ్చేస్తారో చూద్దాం. మొత్తానికి ఇది ఒక అప్డేట్ ఉంది, వీళ్ళిద్దరూ వచ్చి రావడం అయితే వస్తారో షో అయితే చేస్తారంట. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఈ సీజన్లో కావచ్చు, గత సీజన్లో కావచ్చు, రాబోయే సీజన్లో కావచ్చు, ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోర్డులో వస్తే సో మీకు కోరేది ఏంటంటే ఒక లైక్ కొట్టేసేయండి, ఎంకరేజ్ చేయండి అట్లా. ఎందుకంటే తర్వాత నేను బిగ్ బాస్ తర్వాత చాలా కాంటెంపరీ ఇష్యూస్ కావచ్చు, ట్రెండింగ్ టాపిక్స్, వైరల్ టాపిక్స్, సెన్సేషన్ టాపిక్స్ మీద ఎడిటింగ్తో సహా చక్కన మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ అయితే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ అయితే చేసుకోండి. సరే, ఇంకొక అప్డేట్ ఏమంటే శుక్రవారం నాటిది శనివారం ఎపిసోడ్కి సంబంధించి గ్రాండ్ ఫినాలే కదా, చాలా ఎక్కువగా 3-4 అవర్స్ అయితే షూట్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఎడిటింగ్లు అంతా. శనివారం ఎపిసోడ్ అయితే శుక్రవారం నాడు షూట్ అవుతుంది. అట్లాగే శనివారంకి సంబంధించి సండే ఫినాల్ అయితే కూడా శనివారం నాడే షూట్ అవుతుంది. చీఫ్ గెస్ట్ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే నేను ఇన్స్టాలో పెట్టాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పా. ప్రస్తుతానికి నాకున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి అయితే వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఆయన మనశంకర్ వరప్రసాద్ మూవీ ఉంది కదా, అనిల్ రావుపూడి సంగతి తెలుసు కదా మీకు, ప్రతి సీజన్లో వస్తారు, సూట్ కేసు తెస్తాడు. ఆయన బాగా ఎంత షూటింగ్లో బిజీ ఉన్నా సరే ఈ షో చూస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుంటే మేము సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు కదా. అయినా
సో అలాంటి కాంబినేషన్. అట్లాగే విక్టర్ వెంకటేష్ ఒక సీజన్ 2లో చీఫ్ గెస్ట్గా వచ్చారు. అలాగే ఈయన మెగాస్టార్ ఏమో 4th సీజన్లో వచ్చారు. వాళ్ళ ముగ్గురికి షోకి ఒక అనుబంధం ఉంది. అప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు సీజన్ 4 అయితే హైలైట్. ఆయన అక్కడ స్టేజ్ మీద స్పాంటేనియస్గా ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చెప్పడం మాటలైతే అసలు నిజంగా మెగాస్టార్లో ఎక్కువ మంది ఇష్టపడేది ఆ కామెడీ యాంగిల్, ఆ టైమింగ్ అంతా కుమ్మేశాడు ఆయన. సో మొత్తానికి వీళ్ళు ఇప్పుడు అనిల్ రావుపూడి వీళ్ళంతా కలిపి ప్రస్తుతానికైతే వాళ్ళు అనుకుంటున్నారంట. ఒకవేళ అది కన్ఫర్మ్ అయితే 100% అని చెబుతా, లేకపోతే చేంజ్ అయ్యిందని కూడా అప్డేట్ అయితే ఇస్తా. ఇక సంజన కూడా ఇమ్మాన్యుయల్తో అంటుంది లైవ్లో, ఏందో బయట ఎట్లా ఉంటుందో మనం వెళ్ళేసరికి చాలా యాంగ్జైటీ వస్తుంది, ఎలా రిసీవ్ ఉంటుందో ఏంటని. పైగా ఒక నార్మల్ లైఫ్కి అలవాటు పడాలంటే కొంత టైం పట్టిద్దేమో. ఫస్ట్ అయితే నా ప్రయారిటీ హౌస్ నుంచి అడుగు పెట్టగానే నా పిల్లలే నాకు కావాలి. ఆ తర్వాత మళ్ళీ అంటే ఈ హౌస్లో ఉన్నంతసేపు గేమ్ అని వెళ్ళిపోయాం కదా, మళ్ళీ జనాలు, ఈ ట్రాఫిక్, ఈ బయట ప్రపంచం ఇదంతా అడాప్ట్ కావాలంటే కొంత టైం పట్టొచ్చు అంటే ఎమ్మెల్యేలు కూడా అవును మమ్మీ నాకు కూడా కొద్దిగా యాంగ్జైటీ పెరుగుతుంది, ఎట్లా ఉంటుందో బయట మనకి అని లేక మాట్లాడుతూ ఉంటారు. సో ఇవి ఇవాళ చూడబోతున్న అప్డేట్స్, ఏవీలకి సంబంధించిన చాలా డౌట్స్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.